ఏంటి సార్ ఇదంతా? దీన్ని 3D హోలోగ్రామ్ అంటారు. ఏ కెమెరా ఫిక్స్ చేయండి. రా ఇక్కడ మధ్యలో నిలబడు. కమ్ జస్ట్ మినిట్. సార్ ఏం సార్ ఇదా? ఏదో జెరాక్స్ ఇచ్చినట్టు చేస్తారా? ఇదేంటి సార్ జీన్స్ సినిమాలో ఐశ్వర్య డాన్స్ చేసినట్టుంది. సంథింగ్ లేదా. ఈ 3D టెక్నాలజీని ఆ మధ్య ఎలక్షన్ లో నరేంద్ర మోదీ గారు కూడా యూజ్ చేశారు. మనం లేకుండా మనం అక్కడ ఉన్నట్టుగా భ్రమ కల్పించే మన రియల్ ఇమేజ్ వస్తుంది. కానీ మనకెందుకు సార్ ఇవి? ఆశ్రమం కోసం గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ లో రేపు 24న భూమి పూజ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు నీ స్పీచ్ వినడం కోసం కొన్ని వేల మంది భక్తులు వస్తారు. ఆ స్టేజ్ కింద ఒక రూమ్ అరేంజ్ చేస్తున్నారు. సో నువ్వు ఆ రూమ్ లో నిలబడి 3D హోలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా ట్రస్ట్ లో ఉన్న 2000 కోట్లు ప్రజలకు ఇస్తున్నట్టు అనౌన్స్ చేసి అంతర్ధానం అయిపోతావు. అంత దానం ఇచ్చేత మేమైపోలే. అంతదానం కాదు, అంతర్ధానం అంటే అన్ని వేల మంది చూస్తుండగా ఏం మాయమైపోతావు. సార్ మీరు చెప్పేది? చూపిస్తా. సార్ మరి వసుధ? ప్రజలకేం చేయాలో నువ్వు చేయి. నీ ప్రేమ గెలిచేలా నేను చేస్తాను. నీ స్పీచ్ ఇందులో ఉంది. ప్రిపేర్. నమ్మకాన్ని మించిన దేవుడు లేడు, సంకల్పాన్ని మించిన ధైర్యం లేదు. ఇప్పుడు ఆ రెండు నీలో ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. స్థలం అడిగినావు, తెచ్చిచ్చిన. రేపు దానికి 24 శంకుస్థాపన అంటున్నావు. వస్తా. ఇంకేంది, నువ్వు అడిగినంత చేసినాడు కదా. నువ్వు వస్తే నీ వెనకాల పార్టీ జెండా ఒక్కటే వస్తుంది. అదే సీఎం వస్తే నేషనల్ మీడియా మొత్తం కవర్ అవుతుంది. స్టేట్ లో ఫేమస్ అయితేనే 2000 కోట్లు. అదే దేశంలో అయితే లెక్కెంతో తెలుసా? అంటే ఎక్కువ చదువుకుంటే మినిస్టర్ కాలేమంటేను పత్తి ఆపేసి లక్షల కోట్లు కొడితే ఖజానా నిండిపోవాలి. సీఎం వస్తాడా నిజంగా? ఏంది నిజంగా? మన వెనకాల 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం అని తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ చేయ చూతా. నువ్వు సీఎం ని పిలు. ఇండియాలో ప్రతి సిటీలో మనకు స్టార్ హోటల్ ఉంటుంది. అన్ని కుదిరితే నువ్వే సీఎం కావచ్చు. సీఎం వస్తున్నాడు అంతే. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకన్నీ తెలుసు. మినిస్టర్ రఘు స్కామ్లను నా టేబుల్ మీదకి వచ్చి చాలా రోజులైంది. సైలెంట్గా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశాను. తొందరగా లోపల ఉంటాడు. సో జస్ట్ వన్ థింగ్, ఆ ట్రస్ట్ లో ఉన్న క్రిమినల్ లాయర్ బ్యాచ్ గురించి ఆలోచించాలి మీరు ప్లీజ్. అందరికీ టైం వస్తుంది, బట్ నువ్వు మాత్రం చాలా మంచి పని చేస్తున్నావు. ఆ డబ్బు జనాలకి అందేలా చేయడానికి నా నుంచి నీకే హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, రియలీ అప్రిషియేట్ దట్. సో హౌస్ ఇట్ గోయింగ్ సార్? ఎలా ఉన్నారు మీరు? నువ్వేం మారలేదు చైతన్య. సార్ ఐఏఎస్ చేసి సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ముందు జనాల గురించి మాట్లాడి తర్వాత పర్సనల్స్ ఉండేవి. వెల్, ఇన్ఫ్యాక్ట్ నువ్వు జాబ్ వదిలేసినప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు నువ్వు చేస్తుంది కరెక్ట్ సర్వీస్. థ్యాంక్స్ అగైన్ సార్. కానీ నాదేముంది సార్, పాలిటిక్స్ లో ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేం. ఉన్నాను, నమ్మండి. అయ్యో అలా కాదు సార్, జస్ట్ ఎనలైజింగ్ అంతే. శంకుస్థాపన ఎప్పుడు? సార్ వచ్చే 24th. 24th. గుడ్, వస్తాను. అక్కడే అందరు అకౌంట్ సెటిల్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఐల్ టేక్ యూ లీవ్.